డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చిన్మయి శ్రీపాద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఒక పోస్ట్ పెట్టింది. ప్రజెంట్ ఆ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చిన్మయి శ్రీపాద ఎందుకు కౌంటర్ ఇచ్చింది, అసలు వీళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లం ఉంది అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మనందరికీ తెలుసు, చిన్మయి శ్రీపాద గారు మన సమాజంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా ముందుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత అదే కాంట్రవర్సీలో తను కూడా బలైపోతూ ఉంటుంది. రీసెంట్ టైంలో కూడా మనం చూసాము, అండ్ అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాం. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరు ఏ విధంగా తప్పు చేసినా కూడా ముందుగా మాట్లాడే వాళ్ళలో ఖచ్చితంగా చిన్మయి గారు ఉంటారు. కాకపోతే నిజంగా వాళ్ళ తప్పే ఉందా, ఎదుటి వాళ్ళ తప్పు ఉందా అని తెలుసుకొని కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ విషయంలో ఏమైనా తప్పు చేశారా, తనని ఎందుకు ఈ విధంగా విమర్శిస్తూ ఒక పోస్ట్ ఎందుకు పెట్టింది, అసలు ఎలాంటి సంబంధం లేకుండా తనైతే మాట్లాడదు, మరి ఎందుకు మాట్లాడింది అనే విషయం పట్ల మనం మాట్లాడుకుంటే, అయితే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ ఏంటంటే, తమిళ ఇండస్ట్రీకి సంబంధించి సినీ రచయిత, మరి గే రచయిత, అదేవిధంగా కొన్ని సినిమాలకు కూడా తను కథలు కూడా రాస్తూ ఉంటారు, వైరముత్తు గారు అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆయనకి జ్ఞానపీఠ అనే ఒక అవార్డు వచ్చింది. సో ఆ అవార్డు వచ్చిన తర్వాత చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినిమా ప్రముఖులు కావచ్చు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ ముందు కూడా ఇంకా గొప్ప విజయాలు సాధించాలి అని చెప్పేసి కూడా కోరుకున్నారు. సో ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గురించి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇదే విధంగా మీరు ఇంకా హైట్స్ని చేరుకోవాలి, గొప్ప సినిమాలకి పనిచేయాలి, అండ్ మీలాంటి వాళ్ళు మీరు రాసినటువంటి ఒక కవితలు కావచ్చు, నవలలు కావచ్చు, అదేవిధంగా పాటలు కావచ్చు, సినిమాలు కావచ్చు, గొప్ప స్థాయిలో ఉన్నాయి, చాలామంది వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతోని కలకాలం కూడా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పోస్ట్ పెట్టారు. సో ఆ పోస్ట్ చూసిన తర్వాతనే చిన్మయి గారు ఈ విధంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. అసలు ఎందుకు, అందులో తప్పేముంది, ఆయనకు అవార్డు వచ్చింది, ఈయన శుభాకాంక్షలు చెప్పారు, కంగ్రాచులేషన్ చెప్పారు, అందులో తప్పేముంది, అసలు ఈ విధంగా ఎందుకు రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే వైరముత్తు గారి గురించి గతంలో చాలామంది ఆడవాళ్ళ పైన లైంగికంగా దాడి చేశాడు అని చెప్పేసి కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట, కేసులు కూడా అయ్యాయని చెప్పేసి కూడా అప్పట్లో కొంతమంది మాట్లాడుకున్నారు. అయితే చిన్మయి గారు కూడా అదే మాట్లాడుతున్నారనమాట. ఆయన గురించి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా తెలియదేమో, ఆడవాళ్ళ మీద లైంగికంగా దాడులు చేయడానికి కలకాలం ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నారేమో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది రాజకీయ నాయకులకి, ఒక సినిమా సంబంధించినటువంటి ఒక వ్యక్తికి, తను కూడా పాటలు రాసుకునేటువంటి ఒక వ్యక్తికి ఈ విధంగా ఇంత సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయనకి ఈ విధంగా మీరు కోరుకుంటున్నారు, శుభాకాంక్షలు ఇంత ఘోరంగా చెప్తూ ఉన్నారంటే అసలు మీకు ఆయనకి సంబంధం ఏంటి, రాజకీయాలకి సినిమాకి అని చెప్పేసి చాలామంది, అంటే వాళ్ళు మాట్లాడమే కాకుండా చిన్మయి గారు ఈ విధంగా పోస్ట్లో రాసుకొచ్చారనమాట. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారికి తెలియదేమో, ఆయన ఇంతకుముందు చాలామంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు, లైంగికంగా వాడుకున్నాడు అని చెప్పేసి, అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా పోస్ట్ పెట్టారంటే మరి మీకు తెలియదేమో, తెలుసుకోండి అనే విధంగా అర్థం వచ్చే విధంగా పోస్ట్ పెట్టారనమాట. సో ప్రజెంట్ చిన్మయి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మాట్లాడారని చెప్పేసి ఆ ఒక పోస్ట్ చాలా వైరల్ అవుతూ ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, వైరముత్తు గారు నిజంగానే అలాంటి వారా అంటే మరి మీరేం చెప్తారు, ఆయన గురించి తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.